ఆటంకం కాదు, మీరు చేయండి. గారు మీరు కొన్ని ప్రశ్నలు వేశారు, సమాధానం చెప్పాలా? మీరు ప్రశ్నలు వేశారు, చెప్పండి సమాధానం సార్. చెప్పేస్తారా? చెప్పండి చెప్తాను. సార్. చెప్పండి సార్. 2010 చెప్పిందాక వినండి. మీరు ఏదో ఒకటి మాట్లాడితే నేను మాట్లాడను, మీద మాట్లాడండి. 2015లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజున రాజధానికి సంబంధించినటువంటి నిర్ణయం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని చూస్తే అమరావతి విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వం అంగీకరిస్తుంది అని ఆమోదం తెలియజేశాడు. ఓకే, అయిపోయింది కదా. అమరావతి నిర్ణయం జరిగిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత 2019 డిసెంబర్లో మేము దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులు ఎందుకు పెట్టకూడదు అని అదే అసెంబ్లీలో ప్రకటన చేశాడు. దీన్ని ఏమంటారు? ఇది మాట మార్చడం అనరా? తొగ్గులక్క నిర్ణయం అంటారు దాన్ని. తొగ్గులక్క నిర్ణయం అది. ఎందుకు అని అంటే ఒక ప్రభుత్వము ఒకసారి ప్రభుత్వం నిర్ణయం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూములు ఎక్కడంతా అక్కడ రాజధాని కట్టాలని చెప్పారు. రైతుల దగ్గర భూములు అక్రమంగా లాక్కోండి, అవినీతి చేసి లాక్కోండి అని చెప్పలా. ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ రాజధాని కట్టండి అని చెప్పారు. ప్రభుత్వ భూములు కట్టండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడారు. గవర్నమెంట్ భూములు ఎక్కడైతే అక్కడ రాజధాని కట్టండి అని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కాదమని చెప్పండి. ఎందుకు దాంట్లోకి వెళ్తారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రజలు నమ్మటం లేదనే దానికి నేను సమాధానం చెప్తున్నా, వినండి. ఎందుకు అనంటే మీరు 3 రాజధానులను ప్రకటన చేశారు. మరి మీరు కట్టగలిగారా? 3 రాజధానులు చేయగలిగారా? మీ కోర్టు ఆమోదం తెలియజేసిందా? అసెంబ్లీ ఆమోదం తెలియజేసిందా? కోర్టు మిమ్మల్ని మొట్టికాయలు వేసింది. మీరు చేసింది తప్పు అని చెప్పింది. ఒక్కసారి అసెంబ్లీ నిర్ణయం చేసిన తర్వాత మళ్ళీ మార్చడానికి వీల్లేదు అని చెప్పింది. మార్చడానికి వీల్లేదు అన్న తర్వాత మీరు చెంపలేసుకొని 3 రాజధానుల విషయంలో వెనక్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు 2019లో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మేము అమరావతి తాటికొండలో గెలిచాం, మంగళగిరిలో గెలిచాం, అటు కృష్ణా జిల్లాలో గెలిచాం, అన్ని చోట్ల గెలిచాం, కాబట్టి మేము రాజధాని మార్చినా కూడా ప్రజలు అంగీకరిస్తారన్న. మరి ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఏం జరిగింది? తాటికొండలో ఓడిపోయారు, మంగళగిరిలో ఓడిపోయారు, గుంటూరు జిల్లా అంతా ఓడిపోయారు, కృష్ణా జిల్లా అంతా ఓడిపోయారు, రాష్ట్రం అంతా మీరు ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు రాజధానిని మార్చడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని ఓడించారు. అందుకని మీరు ఇప్పుడు ఏం చెప్పాలి? మేము వస్తే రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మార్పు లేదు అనేటువంటి విషయాన్ని ఆ రోజున అబద్ధం చెప్పి మళ్ళీ మార్చేటువంటి ప్రయత్నం చేశారు. రేపొద్దున వస్తే కూడా మారుస్తారనేటువంటి భయం ఈ రోజున రైతుల్లో ఉంది. సమస్య అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప చంద్రబాబు నాయుడు గారు 3 ప్రాంతాలకి 3 రాజధానులు మాట్లాడలేదా? ఒక సంవత్సరంలో పూర్తయ్యేటువంటిది కాదు. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఇది. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతుంది.